ఓకే జోహార్ 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 పెద్ది సుదర్శన్ రెడ్డి జోహార్ జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంతాప సభకు మరి కాజ్పేట్ ప్రాంతంలో నిర్వహించి మరొక్కసారి వారి లేని లోటును వారి ప్రాంతానికి ఉద్యమ సమయంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు కాజ్పేట్ చివరస్తాలో తెలంగాణ వాదులు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి వారి అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రం సాధించాలని స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు అనేక కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మేము ఇరువురం కూడా వ్యూహాత్మకంగా అనేక కార్యక్రమాలు చేసినాం. అందులో భాగంగా ఈ కాజ్పేట్ రైల్వే స్టేషన్లో అనేక రైలు రోకోలు కానీ ఈ కాజ్పేట్ ప్రాంతంలో వంట వార్పు కానీ రాస్తా రోకోలు కానీ అనేక మందితోని ఈరోజు చేసినటువంటి సందర్భాలు సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రత్యేకించి చెప్పాలంటే ఈ రైల్వే కోర్టులో మేము మా పైన అక్రమంగా కేసులు నమోదైతే వందలాది మందితోని మరి రైల్వే కోర్టు కూడా హాజరైనటువంటి సందర్భం ఉన్నది. కానీ ఈరోజు వారు మిగిల్చినటువంటి అనేక ఉద్యమ కార్యక్రమాలు కానీ లేక నర్సంపేట ప్రజలు వారి మీద ఉన్నటువంటి అభిమానంతో గెలిపించిన తర్వాత నర్సంపేట ప్రజలకు నర్సంపేట అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసినాం. కానీ ఈరోజు చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ఈరోజు మరి ప్రజలందరూ కూడా వారి గుర్తుగా మరి వారి విగ్రహాన్ని స్థాపించాలని ఒక ప్రైవేట్ స్థలంలో ఆ కార్యక్రమం నిర్వహించుకోవాలని చూస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గద్దెను కూల్చడం తీవ్రంగా మా అందరినీ కూడా కలత చెందింది. మరి వారిని ఆ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ రోజు నిరసన కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒక తెలంగాణ వాది మరి నర్సంపేట ప్రాంత ప్రజలకు చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలకు గుర్తుగా వారి విగ్రహం ఖచ్చితంగా ప్రభుత్వ పరంగానే నెలకొల్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి, మన అధినేత కేటీఆర్ గారు వస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా డిపిఎస్ గా